జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో వక్రించి ఉన్నారు. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. డబ్బు పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విష్ణు సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. 2వ స్థానాధిపతి అయిన శుక్రుడు నిలబడ్డారు లగ్నంలో. కుటుంబ వ్యక్తులకి హెల్త్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు 3వ వ్యక్తి మూలంగా మీ కుటుంబ వ్యక్తులతో గొడవమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 6వ స్థానంలో శని ఉన్నారు. 2వ చతుర్థానంలో శని ఉండటం మూలంగా శత్రువుల పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 7వ స్థానంలో రాహు ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 8వ స్థానం అధిపతి అయిన కుజుడు మీకు 10వ స్థానంలో ఉన్నారు. కెరియర్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో గ్రోత్ పరంగా మాత్రం తక్కువగా ఉంటుంది. ఈ వారంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 12వ స్థానం సూర్యుడు 12వ స్థానంలో ఉండటం మూలంగా మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. 5వ స్థానాధిపతి శని 6వ స్థానంలో ఉన్నారు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అసలు అనుకూలించడం లేదు. మీకు ఘర్షణ వాతావరణం అంటూ ఉంటుంది. ఈ వారంలో బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ వారంలో మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. Thanks for watching this video. Please like, share and subscribe my channel.